తమిళనాడులో ఒకప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టేటప్పుడు ఆయనే సూపర్ స్టార్, తమిళ సూపర్ స్టార్. కార్తీక్ పార్టీ పెట్టాడు, ఆయన సూపర్ స్టారే. కమల్ హాసన్ జాతీయ సూపర్ స్టార్. అందరూ పార్టీలు పెట్టారు, మునిగిపోయారు. రజనీకాంత్ పార్టీ పెడతానంటే ఆగిపోయారు. మొన్న విజయం తర్వాత రజనీకాంత్ వెళ్ళి విజయ్ని కలవటం, విజయ్ని అభినందించడం కాకుండా స్టాలిన్ని కలిసి స్టాలిన్ని అభినందించారు. ఆ సందర్భంగా నాకు విజయ్ మీద ఎట్లాంటి ఈర్ష్య లేదు. ఇంకా అయితే గీతే కమల్ హాసన్ సీఎం అయ్యి ఉంటే ఈర్ష్యపడేవాడినేమో. విజయ్ ఎందుకు, నాకంటే 20 ఏళ్ళ చిన్నోడు, తను కష్టపడ్డాడు, తన పని అయ్యింది. నేనైతే రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు స్టాలిన్ వద్దన్న తర్వాత ఆగిపోయాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అంటే స్టాలిన్కి అనుకూలంగా ఆయన ఆగిపోయారు. అయితే ఇప్పుడు స్టాలిన్ ఓటమి ఇదంతా నడిచింది. అయితే విజయ్ పార్టీలో ఉన్నటువంటి అధర్వా అనేటటువంటి మినిస్టరు రజనీకాంత్ ఫ్యాన్స్ని గెలికేశారు. రజనీకాంత్ లాగా పార్టీ పెడతానని పారిపోలేదు, దమ్ముండి నిలబడ్డాడు మా విజయ్, గెలిచాడని. ఇంకో 2-3 మంత్రులు కూడా అదే మాటలు మాట్లాడారు. విజయ్ దాన్ని ఆపలేదు. ఆ పర్యవసానం రజనీకాంత్ ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలు. రజనీకాంత్ అయితే ఇప్పుడు ఏమంటలేదు కానీ, ఆయన రాజకీయం చేస్తానట్లేదు, పార్టీ పెడతానట్లేదు కానీ, ఆ రజనీకాంత్ అభిమానుల్లో మాత్రం కోపం రగిలిపోతుంది. విజయ్ గెలిచినప్పటి నుంచి ఒక ఈర్ష్య. విజయ్ పార్టీ మంత్రులు ఇట్లా మాట్లాడడంతో మరింత కోపం వచ్చింది. దాంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నట్టు అన్నామలైకి ఘనస్వాగతం పలుకుతా, నువ్వు తమిళనాడు రాజకీయాలు మార్చాలంటూ అన్నామలైకి పిలుపునిస్తూ పోస్టర్లు, హోర్డింగ్లు వేస్తున్నది ఒక ఎత్తు అయితే, అది అతని అభిమానులు అనుకుంటే, ఇప్పుడు కొత్త అభిమానులు అదేదో కలిసి వస్తే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు రజనీకాంత్ ఫ్యాన్స్ ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కంటే కూడా ఒకంత ఎక్కువే ఉంటుంది. రజనీకాంత్ ఫ్యాన్స్ న్యూస్నే విజయ్ కూడా ప్రతి గ్రామంలో కూడా తన ఫ్యాన్స్ కమిటీ రిజిస్ట్రేషన్ అయ్యని చేయించుకొచ్చాడు. ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్కి ఒక కోపం వచ్చేసింది. దాంతో అన్నామలైకి మద్దతుగా ప్రతి ఊళ్ళో పోస్టర్లు పెడుతున్నారు, రజనీకాంత్ ఫోటోతో, అన్నామలై ఫోటోతో. తద్వారా రజనీకాంత్ రాజకీయానికి, ఇది అన్నామలై రాజకీయానికి రజనీకాంత్ నేరుగా కాకపోయినా రజనీకాంత్ ఫ్యాన్స్ సపోర్ట్ చేసేటట్టున్నారు.